హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయన్న కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళను ములక్కాడ ఆవకాయ అనేది నేను పట్టబోతున్నానండి. అది ఎలాగనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ములక్కాడలో ఒక 4-5 ములక్కాడలు తీసుకున్నానండి. కొంచెం లావుగా ఉన్న ములక్కాడలు అయితే బాగుంటాయి పచ్చడికి. అలాగే ఒక పెద్ద సైజు నేను నిమ్మకాయ సైజు పెద్ద సైజు నిమ్మకాయల సైజు అంతా 2 నిమ్మకాయల సైజు నేను చింతపండు అనేది గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే నేను ఒక 1/4 కేజీ టమాటాలు కూడా తీసుకుని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు ఆవాలు కూడా తీసుకోవాలండి. టమాటా ముక్కలను కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలను కూడా కచ్చాబచ్చాగా మనం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ ములక్కాడ పచ్చడి అనేది మనకి ఒక 3 months వరకు నిల్వ ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా మనకి పుల్లగా తినాలనిపించినప్పుడు మామిడికాయ మాగాయ ఎలా తింటామో అలాగే ములక్కాడ ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చూపించే విధంగా పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మెంతులు అనేది కమ్మగా ఉండడం కోసం టేస్ట్ కూడా బాగుంటుందని మెంతులు కంపల్సరీ వేస్తాను. ఈ ఆవకాయ పచ్చడికి మెంతిపిండి కొంచెం ఆవపిండి ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు ఆవపిండి మాత్రమే వేసుకోండి. ఒకవేళ మెంతిపిండి ఇష్టమైన వాళ్ళు మెంతిపిండి కూడా వేసుకోవచ్చు. నేను ముందుగా అయితే ఒక 2-3 గరిటెల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో కొంచెం పసుపు వేసుకున్నానండి. అవి వేసుకున్న తర్వాత మనం ముందుగా ములక్కాడలు అనేవి వేపుకోవాలి. అంటే ఆయిల్లో కొంచెం వేపాలండి ములక్కాడలు అనేవి. జిగురు అనేది మనకి ఆ ములక్కాడలు వేపడం వల్ల కొంచెం జిగురుదనం ఉంటుంది కదా, అది పోతుంది. అప్పుడు మనం పచ్చడి పట్టుకుంటే 3 months వరకు నిల్వ ఉంటుందండి. పచ్చడి అనేది చాలా రుచికరంగా ఉంటుంది. ఎందుకంటే చింతపండులో మనకి ఈ గుజ్జులో మనకి ఈ ములక్కాడ ముక్కలు అనేవి చక్కగా ఊరి బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది. అలాగే గుజ్జుదనం ఎక్కువగా ఉండడం కోసం నేను టమాటా అనేది యూస్ చేస్తున్నాను. ఈ టమాటా మీకు ఇష్టం లేకపోతే కనుక చింతపండునే మీరు వాడుకోవచ్చు. ముక్కలను అయితే ఆ విధంగా వేపుకోవాలండి. మెంతిపిండి ఆవపిండి వేసుకున్నప్పటికీ కూడా మనం పోపు అనేది పెట్టుకోవాలి పచ్చడి కంపల్సరీ. నేను 1 స్పూన్ మెంతులు వేసుకున్నాను. అలాగే ఆవాలు కూడా వేసుకున్నాను, జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. మీరు పోపు అనేది ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. జీలకర్ర, ఆవాలు, మెంతులు అనేవి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి అనేది నేను కొద్దిగా వేసాను. అలాగే టమాటా ప్యూరీ అనేది మనం మిక్సీ పెట్టాం కదా, అది కూడా ఈ ఆవాలు ఇవన్నీ వేపిన దాంట్లో వేసి శుభ్రంగా బాగా వేపుకోవాలి. ఈ టమాటా కూడా మనకు చక్కగా దగ్గరికి అవ్వాలండి. అప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మనం పట్టే వెజిటేబుల్స్ పచ్చళ్ళలో కూడా ఒక్కొక్క పచ్చడి ఒక్కొక్క రుచిగా ఉంటుందండి. ఒక్కొక్క విధానంలో మనం పచ్చళ్ళు అనేవి పడుతూ ఉంటాం. అలా పట్టే విధానం బట్టే టేస్ట్ అనేది కూడా మారుతూ ఉంటుంది. అలాగే నేను కలర్ కోసం కొంచెం కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అనేది యూస్ చేస్తున్నాను. అది కలర్ అయితే చాలా బాగుంటుంది, కారంగా అయితే ఉండదండి. నేను ఆ పచ్చడికి సరిపడగా కారం అనేది ముందే వేసుకున్నాను. ఉప్పు కూడా అంతే. మన చింతపండు గుజ్జు వేస్తున్నాం, అలాగే టమాటా గుజ్జు కూడా వేస్తున్నాం కనుక ఉప్పు అనేది ఆ పచ్చడికి సరిపడగా మనం వేసుకోవాలి. వేసుకుని శుభ్రంగా బాగా మనం వేపుకోవాలండి. అదంతా కూడా దగ్గరికి మన కూర మాదిరిగా మనకి దగ్గరగా ఎగరాలి. అప్పుడు మనం ఈ చింతపండు గుజ్జు అనేది వేసి మరొకసారి ఉడకబెట్టుకోవాలండి. ఇలా ఉడకబెట్టిన తర్వాత అది కూడా దగ్గరికి అవ్వాలి. దగ్గరికి అయిన తర్వాతే మనం ములక్కాడ ముక్కలు అనేవి వేపుకున్నవి అందులో వేసుకోవాలి. వేసుకుని అవి కూడా బాగా దగ్గరికి అయ్యే వరకు కాసేపు మనం వేపుకోవాలండి. ఈ ములక్కాడ పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకే కాదు, అన్నం, చపాతీ, రొట్టెలు, దోశలు దేంట్లోకైనా సరే ఈ పచ్చడి అనేది మనం చక్కగా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ముక్కల పరంగా ఉంటుంది కనుక ములక్కాడ కూడా బాగా ఊరి టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇందులో కంపల్సరీ అల్లం బదులు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు. ఒక్కొక్కరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తారు. అలా వేస్తే కనుక అది కూర టైపుగా మనకి అయిపోతుంది, అది టేస్ట్ బాగోదండి. వెల్లుల్లిపాయ ఒకటి మీరు వేసుకోండి. గుడ్ల కన్నా వెల్లుల్లిపాయ మనం కచ్చాపిచ్చాగా దంచుకుని వేసుకుంటే బాగుంటుంది. పచ్చడి కంపల్సరీ ఇంగు అనేది కంపల్సరీ ఉండాలండి. ఆ పచ్చడి టేస్ట్ మనకు బాగా తెలియాలంటే ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు ఇంగు అనేది స్కిప్ చేసేయండి. కొంచెం బెల్లం అనేది కూడా నేను వేస్తున్నాను. టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది. ఆ బెల్లం వేయడం వల్ల పచ్చడి రంగు కూడా చక్కగా ఉంటుందండి, నిలవ కూడా ఆగుతుంది. ఇలా వేసుకోవాలి. బాగా దగ్గరికి అయిన తర్వాత మనం మెంతి పొడి, ఆవపిండి కలిపి మనం పొడి చేసుకున్నాం కదా, అది వేసుకోవడమే. పచ్చడి చల్లారిన తర్వాత ఈ పొడి కలుపుకొని మనం కొంచెం చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవడమేనండి. ఈ పచ్చడి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పచ్చడి అనేది 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.